నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ఇదివరకు ఒక సామెత ఉండేది, బెల్లం చుట్టూరా చేములు. అట్లాగా ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ వాళ్ళు చేసే పాపులర్ స్కీమ్స్కి దీనికి దానికి ఏ విధంగా డబ్బులు మనము చేయాలనేది మనం ఇదివరకు డిస్కషన్స్లో కూడా చూసాం. మనం అటు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ల్యాండ్ బ్యాంక్ అనే దాని మీద వాళ్ళు ఒక ఏరియాని డెవలప్ చేయడం, క్యాపిటలైజ్ చేయడం, అమ్ముకోవడము, తర్వాత దాని గురించి ఎక్స్చేకర్కి డబ్బులు తీసుకెళ్ళడం ఇట్లా చేశారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం ఇచ్చిన అలాట్ చేసిన ఆ ల్యాండ్స్ అన్నిటికీను ఎక్సెస్ ల్యాండ్స్ అన్నీ తీసుకుని మేము డెవలప్ చేసి ఇది చేసుకుంటామని చెప్పే ప్రపోజల్ ఒకటి వచ్చినట్టు మనకు కనబడుతుంది. అంటే మనకి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూలో మరి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అటు ఈసీఏలు, లేకపోతే బీహెచ్ఏలు, హెచ్ఎంటీ, ఇదివరకు అఫ్కోర్స్ ఐడిపిఎల్ కంపెనీ ఒకటి ఉండేది, మిధాని, డిఆర్డిఎల్, ఈ చంద్రాయనగుట్ట, ఈ పక్క ఏ పక్కన చూసినా, అలాగే మన మెదక్లో డిఫెన్స్, ఏ పక్క చూసినా బోల్డంత ల్యాండ్ ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ ల్యాండ్ అనేది వెనక్కి తీసుకోవడానికి, అంటే ఇంత పెద్ద పెద్ద ఇష్యూస్కి తీసుకోవడం. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఆల్రెడీ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ దానికి లంగ్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే ఢిల్లీ బాంబే లాగే హైదరాబాద్ కూడా తయారైపోతుందని. సో మనము ఎకాలజీని కనుక మనం ప్రాపర్గా పరిరక్షించకపోతే ప్రాబ్లం వస్తుంది. మరి వీళ్ళు ఇక్కడ ఉండే ల్యాండ్ అంతా కూడా తీసుకుని డెవలప్మెంట్ చేస్తాం ఇదంతా అనడంలో సహేతుకం ఉందా? ఇవి ఆ పిఎస్యూస్కే వాటి అవసరాల నిమిత్తం కావలిస్తే అక్కడ మీరు చెట్లు పెంచండి, ఇది చేయండి, ఇవన్నీ చెప్పి వాటిని ఇది చేయొచ్చు. కానీ వాటికి ఇచ్చిన వాటిని ఈరోజు వెనక్కి తీసేసుకుని మేము మా ఇది పాపులర్ స్కీమ్స్కి వాటికి డెవలప్ చేసి అమ్ముకుంటామనంటే దాంట్లో సహేతుకమైన ఇది ఉందా లేదా అనేది దాని మీద ఒక చిన్న వివరణ ఇవ్వండి. ఎందుకంటే ఈ కాంట్రవర్సీ అనేది రైజ్ అయింది. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మరి అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు అండర్టేకింగ్స్. ఫస్ట్ థింగ్, అసలు హైదరాబాద్లో ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రావడానికే కారణం హైదరాబాద్లో మొదటి నుంచి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్. చాలా హ్యూజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. గుట్టపోరంబోకని ఇట్లా పెద్ద పెద్ద ఇవి నైజాం టైం నుంచి. సో అంత హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉండబట్టి దాన్ని బాగా క్యాపిటలైజ్ చేసుకొని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వాటిని 1960s, 70s హైదరాబాద్ తెచ్చుకోగలిగింది. గుడ్, దేవర్ ఆల్ పిఎస్యూస్, గవర్నమెంట్ కంపెనీస్గా ఉన్నాయి కాబట్టి ఆ ల్యాండ్ ఇంకా అట్లా ఉంది. అదే ప్రైవేట్ కంపెనీలో అంటే వాడి కంపెనీని అవతల పడేసి ల్యాండ్ బ్యాంక్ అమ్ముకొని వెళ్ళిపోయి ఉండేవాడు. పిఎస్యూ ల్యాండ్స్ కాబట్టి అట్లీస్ట్ ల్యాండ్ సేఫ్గా ఉంది. అన్నీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఎక్స్టెంట్స్. ఈసీఎల్కి 1000 ఎకరాలు, హిందుస్థాన్ కేబుల్స్ ఒకటి, అది న్యూక్లియర్ ఎన్ఎఫ్సి ఫ్యూయల్ కాంప్లెక్స్ ఒకటి, మెదక్లో డిఫెన్స్ ఫ్యాక్టరీ. ఇక్కడికి వస్తే బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్, పెద్ద పెద్ద కంపెనీస్ ఒక్కో దానికి 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు ఇట్లా ఇవ్వటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మేనేజ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దానికి కూడా 2000 ఎకరాలు ఎంతో ఇచ్చారు సైడ్. సో ఇట్లా పెద్ద పెద్ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ యాక్చువల్గా అప్పుడు అవసరమా అని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఒక రకంగా చూస్తే అట్లా ఇవ్వబెట్టి అవి సేఫ్గా ఉన్నాయి. లేక ఇంకెవడైనా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చుంటే ఎప్పుడో పోయి ఉండేవి, గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎప్పుడు అమ్మేసి ఉండేవాడు. ఇప్పుడు వాటిని రెజ్యూమ్ చేసుకొని అమ్ముదాం అనేది ఒక ప్రపోజల్. ఫస్ట్ అసలు రిజంప్షన్ సాధ్యమా? 2 రకాలుగా. అందుకనే అది ఇండివిజువల్ కంపెనీకి ఏ రకంగా ఇచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. లీజ్ కింద ఇచ్చారా, కండిషనల్ అలాట్మెంటా, అవుట్ రైట్ సేలా? అవుట్ రైట్ సేల్ అయితే వీళ్ళకి దాని మీద ఎటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి అధికారం ఉండదు. అది ఆ పిఎస్యు ల్యాండ్ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేయొచ్చు. కండిషనల్ అసైన్మెంట్ అయితే మాత్రం క్యాన్సిల్ చేయొచ్చు. బికాస్ మేము ఎందుకు ఇచ్చాం, నువ్వు డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ పెట్టడానికి ఇచ్చావు,
నువ్వు డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ చేయటం లేదు కాబట్టి మాకు తిరిగి ఇచ్చేమని తీసేసుకోవచ్చు. లాంగ్ లీజ్ అయినా పర్పస్ కోసం కనుక ఉపయోగించకపోతే తీసుకునేటువంటి అధికారం గవర్నమెంట్కి ఎప్పుడు ఉంటుంది. చూడాలి ఇండివిజువల్వి ఏ రకంగా ఇచ్చారనేటటువంటి కండిషన్స్ని బట్టి మేబీ మోస్ట్ ఆఫ్ దెమ్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే అవుట్ రైట్ సేల్ చేసి ఉండకపోవచ్చు, కండిషనల్ అలాట్మెంట్స్ అవి ఉంటాయి. బట్ తీసుకున్నా ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఎవడైనా ఒక పిల్లు వేస్తే బాగుంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచరు క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ నమ్ముకొని రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేయొచ్చా? ఎస్ అంటే ఇది ఎట్లా అంటే ఇంట్లో ఉన్న వెండి సామాన్లు అమ్ముకొని రోజు భోజనం చేసినట్టు ఎన్నో రోజులు అది గడవదు, ఎప్పుడో ఒక రోజు దివాలా తీసేటటువంటి పరిస్థితి. సో ఇవి అన్నీ మూలధనం కింద ఉంటాయి కాబట్టి దీన్ని మూలధన వ్యయం కోసమే ఖర్చు పెట్టాలి. డే టు డే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసంగా ఈ ల్యాండ్ బ్యాంకును అమ్మిన వల్ల వచ్చేటటువంటి డబ్బులను వాడుకోవడానికి వీలు లేదనే ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్ తీసుకురాకపోతే అది పొలిటికల్గా జరిగినా మంచిదే, పొలిటికల్గా జరిగే సాధ్యం లేదు కాబట్టి లీగల్గా జరిగితే బెటర్. ఒక సుప్రీంకోర్టులో పిల్లో కనుక దానికి ఒక గైడ్ లైన్స్ వస్తే బాగుంటుంది. లేకపోతే ఎవడ అధికారంలో ఉంటే ఆ రోజు మొత్తం ఉన్నటువంటి ఈ నేల నాది భూమి నాది నేను ఆ ఇష్టం వచ్చిన అమ్ముకుంటాను అడిగేవాళ్ళు లేడన్నట్టే జరుగుతుంది. మీరు కరెక్ట్. రాజశేఖర రెడ్డి టైంలో చాలా భూములు నమ్మాడు, ఓ 10,000 కోట్ల దాకా వచ్చింది. ఆ వచ్చిన 10,000 కోట్లు ఏం చేశాడు? తాయిలాలు పెంచేశాడు, తన ఇమేజ్ పెంచుకున్నాడు. తన ఇమేజ్ పెంచుకోవడం కోసంగా ప్రభుత్వ భూములను అమ్మేయటం. చంద్రబాబు నాయుడు గారి టైంలో అంత లేదులేండి, ఆ రకంలో చేయలేదు. ఆయన కొంతవరకు బ్యాలెన్స్డ్గా పోయినాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ పైన వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళు కేసీఆర్ కూడా అదే పద్ధతిలో పోయినాడు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డికి ఇంకా డబ్బులే లేవు. సో ఎక్కడెక్కడ ఏ భూములు అమ్ముదామని చూస్తూ ఉన్నాడు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఈ భూములను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసమే వీటిని అమ్మి వాడుకోవచ్చు అనేటటువంటి కండిషన్ ఒకటి పెట్టడం. లేదా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సిటీ విపరీతంగా పెరిగిపోతున్నది. పెరిగే కొద్దీ ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద లంగ్ స్పేసెస్ ఇవన్నీ ఇద్దరు ఆ రోజు వీళ్ళు కొట్టేయాలకు ఉన్నటువంటి ఆ భూములు, హెచ్యు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్కన ఉన్న భూములు కానీ ఇవి కానీ పెద్ద పెద్ద వాటిని న్యాచురల్ ఎకో పార్క్ కింద డెవలప్ చేసి వచ్చినంతవరకు ఉంటాయి. నీ ఎక్స్పాన్షన్ అవుట్ సైడ్ ది సిటీ జరగవచ్చు, దాంట్లో ఏముంది. ఐ మీన్ దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఎక్కడ ల్యాండ్ ఇచ్చి వీలు ఉంటే అక్కడ ఇచ్చేసి చేసేటటువంటి అవసరం. రెండోది రాను గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేటప్పటికీ ఆ బ్యాంకు కూడా తగ్గిపోతూ ఉన్నది. ఫ్యూచర్లో ఎవడైనా ఇండస్ట్రీ పెడతానని వస్తే ల్యాండ్ కాస్ట్లు ఇంత విపరీతంగా పెరిగిపోతే ఎవడు పెడతాడు? ఇండియా కానీ తెలంగాణ కానీ ఫేవర్ డెస్టినేషన్గా ఉండదు. ఇంత 1-2 కోట్లు ఎకరాకి పెట్టి కొనుక్కొని ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నాయంటే గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వస్తున్నాయి. కాబట్టి వీటిని కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసుకొని క్యాపిటల్ వర్క్స్ కోసంగా వాడుకుంటూ మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ లంగ్ స్పేసెస్గా వాడుకునే విధానాన్ని రూపొందించుకుంటే మంచిది. అది పొలిటికల్గా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వస్తే బెటర్ అని నేను భావిస్తూ ఉన్నాను. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు. ఎందుకంటే మామూలుగా ఇండస్ట్రీ అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ కింద చూసుకునేటైతే మామూలుగా కంపెనీ నెట్వర్క్ కాకుండా కరెంట్ కాస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ మీద చూస్తే ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, ఆ ల్యాండ్ బ్యాంక్ వాల్యూ ఎంత అనే దాని మీద కూడాను చాలామంది వచ్చి ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ లేదని తెలిసిందో ఈ కంపెనీలన్నీ కూడాను కొంచెం అంటే అవుట్లుక్ ఆఫ్ ది పీపుల్ డిఫరెంట్గా ఉంటుంది. నమస్కారం.